నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. కనుల పండుగ వైభవంగా మహాశివరాత్రి పండుగ ఉత్సవాలు. పట్టణ శైవ క్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు, స్వామివారికి ఘనంగా అభిషేకాలు. పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. ప్రారంభించిన సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు. తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో కోటప్పకొండకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం అన్నదానం ఏర్పాటు. ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. ఆదర్శ ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో నర్సరావుపేట సెంటర్లో మహా అన్నదాన కార్యక్రమం. గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్న ఫోటో వీడియో అసోసియేషన్ సభ్యులు. మహాశివరాత్రి ఉత్సవాలు. కోటప్పకొండకు భారీగా బయలుదేరిన భక్తులు, బస్సుల్లో ట్రాక్టర్లపై తరలి వెళ్లిన యాత్రికులు. హరహర మహదేవ శంభో శంకర నామస్మరణతో చిలకలూరిపేట పట్టణం మారుమ్రోగింది. శుక్రవారం మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలోని దైవ క్షేత్రాల్లో భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామునే మంగళ స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకునేందుకు దేవాలయాలకు తరలి వెళ్లారు. ఆ కైలాస శంకరుని దర్శనం చేసేందుకు దారులు తీశారు. దేవస్థానం ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ, 18 రకాల సుగంధ ద్రవ్యాలతో వైభవంగా అభిషేకాలు జరిగాయి. మహాశివరాత్రి పండుగ రోజు స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని, శివరాత్రి రోజు రాత్రంతా జాగారం చేస్తే శివయ్య స్వామి కరుణా కటాక్షం ఉంటుందని అర్చకులు తెలిపారు. కొండాలు ఏలేటోడా, అట్టపొట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసజంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమ శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర, కొండాలు ఏలేటోడా, అట్టపొట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసజంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. శంకరుడా, జోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసజంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా.
మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుక్రవారం కోటప్పకొండకు వెళ్లే యాత్రికుల కోసం మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ప్రారంభించారు. మల్లెల సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా కాపు, బలిజ, తూర్పు కాపు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిండ బ్రహ్మాండాలు నిండి నోడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వివిధ సేవా కేంద్రాలను మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. శివయ్య స్వామి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే వెళ్తున్న భక్త జనుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహారం, అన్నప్రసాదం, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అలాగే భక్తుల ఆకలి తీర్చేందుకు పలువురిని ప్రోత్సహించి ఎక్కువ సంఖ్యలో అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేయించారు. చిలకలూరిపేటలో 3 ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్ఆర్టీ సెంటర్లో కాకతీయ సేవా సమితి, అడ్డరోడ్డు సెంటర్లో జనసేన, పురుషోత్తమపట్నంలో స్థానికులు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కేంద్రాలను ప్రారంభించారు. మద్దిరాలలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతిపాటి పుల్లారావు స్వయంగా అల్పాహారం, భోజనాలు వడ్డించారు. అలాగే పులిహోర, మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ అన్నదాన పంపిణీ కేంద్రాలను వేలాది మంది వినియోగించుకున్నారు. ధర్మాలన్నింటిలో అన్నదానమే గొప్ప ధర్మమని, శివభక్తులకు సౌకర్యాలు కల్పించామన్నారు. మానవ సేవతో మనిషి జీవితానికి పరిపూర్ణ సార్థకత లభిస్తుందని తాము విశ్వసిస్తామని పుల్లారావు అన్నారు. కోటప్పకొండకు వెళ్లే భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను, పట్టణ ప్రముఖులను ఆయన అభినందించారు. ప్రభుత్వం శివరాత్రి ఏర్పాట్లలో శ్రద్ధ చూపని కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసజంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమ శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర, కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసజంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా,
గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా మహాశివరాత్రి ఉత్సవాలకు కోటప్పకొండ శైవ క్షేత్రానికి భక్తులు వేల సంఖ్యలో తరలివెళ్లారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో నుంచి 100 బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట, చీరాల, ఒంగోలు, పర్చూరు, మార్టూరు, యద్దనపూడి ప్రాంతాల నుంచి భక్తులు బస్సుల్లో, ట్రాక్టర్లలో, ప్రైవేటు వాహనాల్లో, బైకులపై కోటప్పకొండకు తరలివెళ్లారు. మహాశివరాత్రి సందర్భంగా చిలకలూరిపేటలో పండుగ వాతావరణం నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కు చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని లక్ష్మీపురంలో ఉన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నివాసానికి మల్లెల రాజేష్ నాయుడు వెళ్లి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మిత్ర సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో వృద్ధాశ్రమం నడుపుతున్న అమీనా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఆమెను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా 13వ వార్డు కౌన్సిలర్ షేక్ మీరాబీని కూడా ఘనంగా సన్మానించారు. 13వ వార్డులో పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మిత్ర సర్వీస్ సొసైటీ సభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎవరైనా కానీ ఆపద అని చెప్పేసి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళ హస్బెండ్ సుబానీ గారు కానీ అలానే మీరాబీ గారు కానీ ఎవరు వెళ్ళినా వాళ్ళ వంతు మట్టి ఖర్చులకు కానీ లేకపోతే పిల్లంటే భోజనాలకు వచ్చేసి బియ్యం కానీ అట్లాంటి వాళ్ళ తోచిన సహాయం వాళ్ళు ఎంతోమందికి చేసిన దృశ్యం ప్రత్యక్షంగా మేము మా కళ్ళతో చూసిన పరిస్థితి ఎన్నోసార్లు మేము చూసాము. అలానే ఈరోజు ఇంతమంది సమక్షంలో మిత్రా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో వాళ్ళకి సన్మానించుకుంటున్నందుకు ముందు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పడం చాలా అభినందన విషయం. ఇది దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఆపకుండా జరగడం అనేది, అలాగే ముందు కూడా ఈ కార్యక్రమం ఇంతే జరగాలని చెప్పి ఆశిస్తూ ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఒక మహిళ ఈరోజు ఆ రోజు జ్యోతిరావు పూలే ఏ విధమైతే ఆశయాలు పూనుకున్నాడో ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ మిత్రా సొసైటీ తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగనే వాళ్ళ మహిళా దినోత్సవం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిత్రా సర్వీస్ సొసైటీ ఆ పేరులోనే సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ అనేది ఈ యొక్క మిత్ర బృందం అంతా కలిసి ఎంతో ఇప్పటికి దాదాపు 5-6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా కార్యక్రమాలు చేస్తూ
సన్మానాలని కానీ అలాగనే అన్నదాన కార్యక్రమాలను కానీ అలాగనే వీళ్ళు ఎంతో దీని గురించి చాలా కష్టపడుతూ సేవ చేస్తున్నారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మహిళా దినోత్సవం సందర్భంగా మరి వృద్ధుల ఆశ్రమం అయినటువంటి ఈ మేడం గారిని కానీ అలాగనే మన కౌన్సిలర్ గారిని మీరాబి గారిని కానీ వీళ్ళని సన్మానించుకోవడం చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే వృద్ధుల్ని తల్లిదండ్రులను ఎవరు పట్టించుకోనటువంటి వాళ్ళని మరి వీరు ఈమె బాధ్యత తీసుకొని మరి ఆ యొక్క ఆశ్రమం నడుపుతూ వారికి అన్నీ చూస్తున్నారు. అందువల్ల వీరికి సన్మానం చేయటం అంటే సర్వీసు చేస్తున్నారు కాబట్టి వారికి సన్మానం చేయటం దగ్గ విషయం కాబట్టి అలాగని మీరాబి గారు మరి కౌన్సిలర్ అయ్యండి కానీ వారి భర్త కానీ ఆ చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా ఆపదంటే ఇబ్బంది అంటే వారంతా అక్కడ ఉండి వారికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడల్లా ముందుకెళ్ళి అవసరమైతే బియ్యమైనా ఇంకొకటైనా మట్టి ఖర్చులైనా ప్రతి విషయంలో వాళ్ళ సహాయశక్తిలో వాళ్ళ శక్తి కొలది వాళ్ళు సహాయం చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఈ మహిళా దినోత్సవం రోజున సన్మానించుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. ఇది మిత్ర సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహా అన్నదాన కార్యక్రమంతో పాటు దానిలో భాగంగా ఈరోజు మహిళా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా ప్రశాంతి వృద్ధాశ్రమ నిర్వాహకులైనటువంటి షేక్ అమీనా గారిని అలాగే కౌన్సిలర్ సుబాని మీరాబి గారిని మిత్రా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందువల్ల అంటే ఈరోజు వృద్ధాశ్రమం నడపాలంటే చాలా వ్యయంతో కూడుకుంది. అలాగే వారి వంతుగా సహాయ సహకారాలతో వృద్ధాశ్రమం నడపడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే కౌన్సిలర్ గారు వచ్చేసి వారి వాటిలో వారికి తోచిన విధంగా వారి వాటిలో పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ వారి వంతుగా సహాయ సహకారం అందిస్తున్నారు. కాబట్టి వారిద్దరిని మిత్రా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సన్మానం చేసుకోవడం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున మిత్రా సర్వీస్ సొసైటీ తరపు నుంచి వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రా సర్వీస్ సొసైటీ సభ్యులకి అలాగే సాయి బ్రహ్మ సంఘానికి అలాగే విశ్వబ్రహ్మ సంఘానికి ఇతర ప్రజా సంఘాల నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని శుభాని నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్లో కోటప్ప కొండకు వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ గౌరవ అధ్యక్షుడు కర్ణం విజయ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు అంబటిపూడి వెంకటేశ్వర శాస్త్రి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయత్న వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమ పదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం
చిలకలూరిపేట ఆదర్శ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటప్పకొండకు వచ్చే భక్తులు యాత్రికుల కోసం చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 15 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి పండుగ రోజున అసోసియేషన్ సభ్యుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జాంగా అభిరామ్, కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు బత్తుల విక్రమ్, సహాయ కార్యదర్శి నరేంద్ర, పసుపులెట్టి భాస్కర్, కృష్ణబాబు, రాము, ఇమాం తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం. అందరికీ నమస్కారం. మన చిలకలూరిపేట పట్టణ ఆదర్శ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వారు మరి ప్రతి సంవత్సరం శ్రీ త్రికోటేశ్వర స్వామి మహారాత్రి పర్వదినాన మరి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా పూనుకొని మరి ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారైనటువంటి అభిరామ్ గారి నేతృత్వంలో మరి కమిటీ మెంబర్స్ అలాగే అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు సభ్యుడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహసహకారాలు అందించి మరి తమ వంతుగా మరి ఈరోజు నరసరావుపేట సెంటర్లో ఉన్నటువంటి అయ్యంగారి బేకరీ ముందున్నటువంటి ఈ స్థలంలో గత 7 సంవత్సరాలుగా మరి 15 సంవత్సరాలుగా మరి మనం చిలకలూరిపేట ప్రాంత ప్రజలందరికీ త్రికోటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మరి తోటా భరతుడు గారి కాంప్లెక్స్ నందు మరి అన్నదాన ప్రసాదాన్ని మేము అందజేస్తూ ఉన్నాము. మరి ఈనాటి వరకు కూడా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవుతుందంటే మా తోటి ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా, వీడియోగ్రాఫర్లు అలాగే డిజైనర్స్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా భావించి మరి ఈ కార్యక్రమాల్లో నిలబడి సాయంత్రం వరకు కూడా మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మేము మా అసోసియేషన్ కమిటీ తరఫున ప్రతి సభ్యుడికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మా పెద్దలైనటువంటి మరి గౌరవనీయుల అధ్యక్షులు సాంబయ్య గారు కానీ, అలాగే కోటేశ్వరరావు గారు, ఇంకా శ్రీనివాసరావు గారు, అలాగే బుల్లిబాబు గారు, మరి గత ప్రెసిడెంట్ గారు ఉన్నటువంటి సత్యం గారు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహసహకారాలు అందిస్తూనే ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా మా మీడియా మిత్రులందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఈ కార్యక్రమాల్ని మరి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఆదర్శ ఫోటోగ్రాఫర్ ఐక్యత. చిలకలూరిపేట పట్టణంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అడ్డరోడ్డు సెంటర్లో పట్టణానికి చెందిన పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కోటప్పకొండ శైవ క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్య బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా
పట్టణ రజక జనసేవ సంఘం ఆధ్వర్యంలో కూడా ఉచిత భోజనశాలను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఈ అన్నదానం ఏర్పాటు చేస్తామని రజక జనసేవ సంఘం సభ్యులు తెలిపారు. పట్టణానికి చెందిన భామా ఫ్యాషన్స్ ఆధ్వర్యంలో భక్తులు సౌకర్యం కోసం వాటర్ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు సెంటర్ లో భక్తులకు అల్పాహార శాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నెత్తిన మోస్తివిగా గంగమ్మనే అందుకే అంటరేమో గంగాధరుడే ఎదలో దాస్తివిగా పార్వతమ్మనే అందుకే అంటరేమో అర్ధనారీశ్వరుడివే నీ కంటి చూపుతో సాలు రాస్తవు సావు పుట్టుకలు నీ చేతి నీడని సాలు మా బ్రతుకే వందేళ్ళు అంతటని వంచనతోనో మోసపూరిత హామీలతోనో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన కొనసాగిందని, అందుకే మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ వెంటల బాలాజీ తెలిపారు. గురువారం ఆయన మండలంలోని బొప్పూడి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు తరలి వెళ్లేందుకు నిర్మించిన టీడీపీ జనసేన విద్యుత్ ప్రభకు పూజలు నిర్వహించారు. పార్టీ నాయకుల కోలాహలం మధ్య ప్రభతో పాటు కొంత దూరం ప్రయాణించారు. రాష్ట్ర ప్రజలకు జన సైనికులకు ఆయన మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన శివరాత్రి చుట్టూ ఉన్న చీకటిని సమస్యలన్నింటినీ పోగొట్టి జీవితాల్లో సానుకూలతను నింపాలని ఆకాంక్షించారు. చిలకలూరిపేట నియోజకవర్గం ప్రభలకు పెట్టింది పేరుని ఆధ్యాత్మిక శోభతో ఆనందోత్సవాల మధ్య వేడుకగా కోటప్పకొండకు తరలి వెళ్లటం ఆనవాయితీ అని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండకు వెళ్లే భక్తుల కోసం అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు అల్పాహారం పంపిణీ చేశాయి. గడియార స్తంభం సెంటర్లో ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఆ సంస్థ మాజీ కార్యదర్శి జంపని భాస్కర్రావు పులిహోర మంచినీరు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని రిటైర్డ్ దేవాదాయ శాఖ అధికారి కారుమంచి శివరావు ప్రారంభించారు. అలాగే ఎన్ఆర్టీ సెంటర్లో యాదవ సంక్షేమ సంఘం, శ్రీకృష్ణ యాదవ అఫీషియల్స్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పులిహోర పెరుగన్నం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ ప్రారంభించారు. అదేవిధంగా ఎన్ఆర్టీ రోడ్ బ్యాంకు కాలనీ సమీపాన శాలివాహన కుమ్మర్ల ప్రజాపతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆ సంఘం అధ్యక్షులు నిడమానూరు హనుమంతరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ జరుగుతుంది. ఈ పులిహోర పంపిణీ స్టాల్ని శ్రీ కారుమంచి శివరావు గారు ప్రారంభిస్తారు. కొద్ది నిమిషాల్లో అనేక సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ తరఫున కోటప్పకొండకు ప్రతి సంవత్సరం పులిహోర పంపిణీ జరుగుతుంది. మన రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట రెడ్ క్రాస్ భవన నిర్మాణదాత అయిన నేను దంపని భాస్కరావుని ఈ పులిహోర పంపిణీ ఏర్పాటు చేశాను. ఈ పులిహోర స్వామి శ్రీ కారుమంచి శివరావు గారు, రోడ్డు ఎక్స్ప్రెస్ గారు వారు వాళ్ళ ప్రారంభోత్సవం చేస్తారు. కాబట్టి యాత్రికులు ఈ
అల్పాహారాన్ని తీసుకొని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రెడ్ క్రాస్ సంస్థ తరఫున ఇక్కడ పులిహార పంపిణీ జరుగుతుంది. కావున యాత్రికులందరూ భక్తులు ఈ పులిహార తీసుకొని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు నేను భాస్కర్ రావు. పర్వదినం సందర్భంగా కృష్ణా యాదవ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మరియు చిల్లూరుపేట యాదవ సంఘం వారు సంయుక్తంగా ఈ పులిహోర ఉల్గన్నం పంపిణీ కార్యక్రమం గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతూ ఉంది. సంఘ సభ్యుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆ దేవదేవుడు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంపదలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నిలబడాల లైన్గా నిలబడితే నుండి ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గ శాలివాహన సంఘ ఆధ్వర్యంలో వచ్చిపోయేటువంటి ప్రయాణికులకి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా పులిహార మరియు దద్దోజన కార్యక్రమాన్ని మా సంఘం తరఫున అందజేస్తూ ఉన్నాము. ఈ అధ్యక్షుల వారు గౌరవనీయులు శ్రీ నిడమానూరి హనుమంతరావు గారి అధ్యక్షతన, అట్లానే పాటిబండ్ల సుబ్బయ్య గారు, ఎంబులూరి రామకృష్ణ, నాంపల్లి రమేష్, ఇంకా కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాలతో, అట్లాగనే నాగరాజు, అక్కయ్య మాస్టారు, చెంచురామయ్య, వెంకటేశ్వరరావు గారు వీరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. పర్వదినాన్ని పురస్కరించుకొని మరి చిలకలూరుపేటలో ప్రయాణికులు వచ్చుపో మార్గంలో వారికి ఉపశమనం కోసం పులిహార పెరుగన్నం ఇక్కడ ఏర్పాటు చేశాము. మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం వాసవి క్లబ్ దాని అనుబంధ క్లబ్లు ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారిని నాగలక్ష్మిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను గౌరవిస్తున్న భారతీయ సమాజం ఎంతో గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా క్లబ్ల ప్రతినిధులు మద్ది వెంకటప్పారావు, అర్వపల్లి వెంకట సత్యనారాయణ, నాగేంద్రం, శికకొల్లి సుబ్బారావు, మద్ది గురునాథం, చిలుకల చంద్రశేఖర్ మహిళలు ఉన్నారు. ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని మన భారతదేశంలోనే ప్రత్యేకమైన ఒక నానుడి ఉంది. దేవతలు సంచరిస్తారట. సో అలాంటి ఒక చక్కని సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. దాన్ని మీరు చక్కగా ఈరోజు ఇట్లా నా గురించి తెలుసుకొని వచ్చి మీ క్లబ్ వారు నాకు ఇలా సన్మానం చేయడం అనేది చాలా సంతోషదాయకం. అలాగే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్త్రీ శక్తి ఎప్పుడూ కూడా అంత ఓర్పు సహనం, అంటే భారత మాతకున్నంత ఓర్పు సహనం అంటారండి స్త్రీకి. అది ఒక్క రోజుతో పోదండి. ఏ రోజైనా సరే ఒక్క రోజుతో ఈరోజు రేపు అని కాదు, 365 డేస్ కూడా స్త్రీ పట్ల అదే గౌరవం అందరూ పెంపొందించుకోవాలనేది నా మనసులో ఉన్నమాట మీ అందరితో తెలియజేస్తున్నాను. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాసవి మాత, అట్లాగే సముద్రుని కూడా కాకుండా భూమాత, గోమాత అన్నీ కూడా ప్రతి చోట కూడా మనం తల్లిని చూసుకున్నట్టుగా స్త్రీని మనం చూసుకుంటూ ఉంటున్నాం.
మనందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీకి ఉన్నటువంటి గౌరవం ఏ దేశాలు కూడా మనం ఇవ్వలేము. అది తప్పనిసరిగా. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే ప్రత్యేకంగా పనిచేస్తున్న మేడం గారికి సన్మానం చేయడానికి మా వాసవి క్లబ్స్ అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మేడం గారు పర్మిషన్ ఇవ్వడానికి ఆన్లైన్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వాసవి క్లబ్స్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ లేడీ ఆఫీసర్లందరూ మేము సన్మానించుకుంటాం. ఈ వాసవి క్లబ్లో మాకు ఇది ఒక కమిట్మెంట్ ఉంటుంది. అలా అందుకని ఏళ్ళ ఆఫీసర్ల ఆడపిల్లల్ని గౌరవించుకోవడానికి మేము సన్మానం చేయడానికి ఎంచుకున్నారు. ఇవాళ చూడండి, ఆ పాత రోజుల్లో బైకులు బళ్ళు నడపడం అంటే ఒక మగవాళ్ళే. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా నడపడం వాళ్ళు ఎవ్వరు లేరు. ఆమె ఒక స్త్రీమూర్తిగా ఆవిడకి అన్నీ తెలుసు. ఒక కూతురుగా, ఒక చెల్లెలుగా, లేకపోతే ఒక భార్యగా అన్ని బాధ్యతలు ఆవిడ అన్నీ తెలుసు. వాళ్ళ ద్వారా కానీ సందేశంగా వెళితే కనీసం ఆడవాళ్ళు ఇవాళంతా పిల్లలు కూడా బ్రహ్మాండంగా బళ్ళు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలనో మగవాళ్ళు చెప్పే కంటే ఆడవాళ్ళు చెప్తే వాళ్ళు తొందరగా బుర్రకెక్కుద్ది. మన ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.